ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. యెహోషువ తను నడిపిస్తున్నటువంటి నాయకులతో మాట్లాడుతున్న మాటలు అప్పటికి యోర్దాను ఇంకా దాటలేదు. దానికి ముందు చెప్తున్నటువంటి ఈ సంభాషణ మనం అర్థం చేసుకోవాలి. మీరు రండి, బయలుదేరండి, వెంబడించండి అని మాటలు చూస్తున్నాం. లేవీయులు మందసాన్ని మోసుకుంటూ వెళుతూ ఉంటారు, యాజకులు కాబట్టి. అది ఎప్పుడైతే మీరు చూస్తారో మీరున్న స్థలాల్లోంచి బయలుదేరండి, ఆ మందసాన్ని ఫాలో అవ్వండి అని చెప్తూ ఉన్నాడు. నిబంధన మందస్సము అనేది ఇజ్రాయేల్ యొక్క అత్యంత పరిశుద్ధమైనటువంటి భాండాగారం, పవిత్రమైన నిధి అది. ఎందుకంటే ఈ నిబంధన మందస్సం దేవుని శక్తికి, దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇంతకుముందు ఎప్పుడూ వెళ్ళనిటువంటి ఆ మార్గంలో వారు వెళ్ళాలి కాబట్టి మందస్సమును అనుసరించండి అని ఇశ్రాయేలుకి బోధిస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం సరిగా అన్వయించుకుంటే ఈ కొత్త సంవత్సరంలో మనం ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నామో మనకు తెలియదు, మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో మనకు తెలియదు. సో కాబట్టి మన మార్గదర్శకుడైన క్రీస్తుని అనుసరించాలి. ఆ రోజు వారు నిబంధన మందస్సమును ఎలా వెంబడించారో ఈరోజు మనము ప్రభువుని వెంబడించాలి, అనుసరించాలి. ఆయన మనకు భవిష్యత్తు తెలియదండి. మనకు తెలియని భవిష్యత్తు దగ్గరికి రావడం మంచిదే. ఎందుకంటే అన్నీ తెలిస్తే మనము దేవుని మీద ఆధారపడము. ఎప్పుడైతే మన మార్గదర్శకుడుగా ప్రభు ఉంటాడో భవిష్యత్తు మనకు అర్థం కానప్పుడు ఖచ్చితంగా ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడతాం. దేవుడు మనల్ని వాగ్దాన భూమి యొక్క సరిహద్దుల దాకా తీసుకొస్తాడు. అది మనకు మంచిది. ఆ వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టేస్తే బాగుండు అనుకుంటారు. మనకు తెలియని దాన్ని, మనము ప్రయత్నించని దాన్ని ఏదైనా సరే, ఏ అనుభవం గురించి అయినా సరే మనం వెనుకాడకూడదు. సత్యం మనకు తెలియాలి, మన కర్తవ్యం ఏంటో మనకు తెలియాలి, మనకి సంతోషాన్ని ఇచ్చేది ఏదో తెలియాలి. బాధలు అనుభవించినా సరే మనము భయం లేకుండా ప్రవేశించాలి. ఎందుకంటే దేవుడితో మనతో ఉన్నాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో కూడా ఉండేటువంటి దేవుడు ఆయన. ఎల్ల వేళలా మనతో ఉంటాడండి. ఆయన మన మార్గదర్శకుడు. గడిచిన సంవత్సరాలన్నింటిలో మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు కదా. ఇప్పుడు ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? మనం ఆయనపై ఆధారపడినంత కాలం ఆయన మనతోనే ఉంటాడు. ఈ వాగ్దానం ఆయనే చేస్తున్నాడు. మనకు అవసరమైనటువంటి అన్ని కన్ఫర్మేషన్స్ గతం మనకిచ్చింది. ఈ సంవత్సరం కూడా ఈ సత్యం, ఈ నిశ్చయత మనలో ఉన్నప్పుడు మన కొత్త జీవితం చాలా ఉత్తమమైనటువంటి దానికి దారితీస్తుందండి. ఆ రోజు వారు నిబంధన మందస్సమును వెంబడించారు. వారెక్కడ నష్టపోయినట్లు మనం చూడట్లేదు. మనము క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నామా? అవసరాలు ఉన్నాయి, లోకానికి చాలా అవసరాలు ఉన్నాయి. ప్రభువు జాలి చూపిస్తున్నాడు, మనలను ప్రేమిస్తున్నాడు. ఎవరైతే ఆయన బాటలో నడుస్తారో ఆయన వారికి వనరులను కూడా సమకూరుస్తాడు. ఆ ప్రేమను అనుభవిస్తున్న మనకు అర్థమవుతుందండి. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి, ఆయన మనకు చేసిన వాగ్దానాలను విశ్వసిస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మన మార్గదర్శి అయినటువంటి యేసుక్రీస్తును మనం అనుసరిస్తాం. చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు ఈ వాగ్దానాలు విశ్వసించకపోయినా, ఆయన చెప్పిన ఆజ్ఞలను మనము పాటించకపోయినా సరే ప్రభు బాటలో నడవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంత పరిశుద్ధత అంటే కష్టమండి, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే కష్టమండి. ఈ మాటలు వస్తూ ఉంటాయి నోటి వెంట. మనం ఎవరిని అనుసరిస్తూ ఉన్నాం? మన గైడ్ ఎవరు? మనకి చక్కని కౌన్సిలర్గా ప్రభు ఉన్నాడే, చక్కగా లీడ్ చేస్తున్నాడు కదా.
ఈ లీడ్ చేస్తున్నటువంటి దేవుణ్ణి మనం అనుసరిస్తే నిజంగా మనం ఆనందిస్తాం. నిన్ను తప్ప వేరెవరిని అనుసరించను, నిన్ను నేను వెంబడిస్తాను అని ఈ క్షణమే తీర్మానించుకుందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.